మీరంతా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నవారే కదా. మంచి చెడు పబ్లిక్కి తెలియజేసేది మీరే కదా. అలాంటి మీరు పేపర్ లీక్ అయిందనే మాటని ఇష్యూ చేశారే కానీ కనీసం ఒక్కరైనా పేపర్ వివరాలు చూసారా? లేదు కదా. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. మా కాలేజ్కి వచ్చిన ఎగ్జామ్ పేపర్స్ అన్నీ సేఫ్గానే ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ కూడా యథావిధిగా జరుగుతుంది. ఈ పేపర్ లీక్ అనేది ఫేక్ అనే విషయం మీ ఛానల్స్లో క్లియర్ కట్గా చెప్పండి. ఇట్స్ ఓకే. మా సంస్థ విషయంలో మీడియా ఎప్పుడు మాకు సపోర్ట్గానే ఉంది. అలాంటిది ఇవాళ ఇలా జరగకుండా ఉండాల్సింది. వాట్ ఎవర్, మా పొరపాటు లేకపోయినా సరే ఇక మీదట ఇలాంటి రిమార్క్స్ రాకుండా జాగ్రత్త పడతాం. థ్యాంక్ యూ. దేవకి, ఆ రాధ నిన్ను ఓడిపోనివ్వదా? కవచంలో రక్షిస్తూనే ఉంటుందా? డామ్ ఇట్. మనోహర్, మేడం, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఓకే మేడం. మేడం, మీకోసం ఎవరో వచ్చారు. పంపించు. ఓకే మేడం. అయితే నేను చెప్పినట్టే చేశావా? చేశాను మేడం. వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మారు. వెరీ గుడ్. మీరు ఎందుకు ఇలా చేయిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. నా భర్తకి యాక్సిడెంట్ అయిన టైంలో నేను యుఎస్లో ఉన్నాను. వీసా ప్రాబ్లం వల్ల ఇక్కడికి రాలేకపోయాను. ఆ విషయం తెలుసుకుని మీరే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసి నన్ను ఇక్కడికి రప్పించారు. నా భర్త వేసే స్కెచ్ని ఏ పెన్ డ్రైవ్లోనూ దాచడం కానీ ఎక్కడైనా సేవ్ చేయడం కానీ చేయడు అని చెప్పాను. కానీ మీరు ఆ పేపర్లో అమ్మాయి ఫోటో పెట్టి తను వాళ్ళమ్మాయి అన్నట్టుగా నాతో అబద్ధం చెప్పించారు. కానీ అదే టైంకి అక్కడ స్కెచ్లో ఉన్న అమ్మాయి ఉండటం ఏంటి, వాళ్ళు కూతురుగా యాక్సెప్ట్ చేయడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు మేడం. ఇప్పటికైనా నిజం చెప్పండి, ఏం జరుగుతోంది? నాతో ఏం చేయిస్తున్నారు? షట్ అప్. ఇవన్నీ నీకు అనవసరం. చెప్పింది చేసావుగా, అంతే. డబ్బిస్తాను, తీసుకో. ఇంకొక మాట మాట్లాడావో అది నేను చూసుకుంటాను. నువ్వనుకున్నట్టు ఏమీ జరగదు. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. నువ్వు నోరు తెరవనంత వరకు నీ భర్త క్షేమంగా ఉంటాడు. లేదంటే నా భర్తనేమి చేయొద్దు మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. నేనెక్కడ నోరు విప్పను మేడం. మంచిది, వెళ్ళు. మేడం, ఇదంతా ఎందుకు చేశారు? ఆ దేవకి తను పోగొట్టుకున్న కూతురు తిరిగి దక్కిందని తెగ సంబరపడుతూ ఉంటుంది. అదంతా తన భ్రమ. ఈ భ్రమరాంబ కల్పించిన భ్రమ. ఎందుకో తెలుసా? ఆ దేవకి కూతురు కాని కూతురు మీద పిచ్చి ప్రేమ పెంచుకోవాలి. ఈలోపు తన అసలు కూతుర్ని వెతికి పట్టుకొని
అది ఈ లోకంలో లేకుండా చేస్తాను. అప్పుడు ఉన్న కూతురు అబద్ధమని, నిజమైన కూతురు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిందని తెలిస్తే ఆ దేవకి పడే బాధని నేను చూడాలి. అది గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి చావాలి. నాకు జరిగిన అన్యాయానికి, నాకు జరిగిన ద్రోహానికి నేను వేస్తున్న శిక్ష ఇది. ఏం స్కెచ్ చేశారు మేడం? అప్పుడే ఏం చూసావు? ఆ దేవకితో నేను ఆడబోయే ఆటలు ముందు ముందు చాలా ఉన్నాయి. ఆ సత్య కూడా దేవకే తన కన్న తల్లని మురిసిపోతూ ఉంది. అనుకోని అదృష్టానికి ఆనందిస్తూ ఉంటుంది. కానీ ఆ అనాథని నీ దగ్గరికి చేర్చిందే నేను దేవకి. నిజాలన్నీ బయటపడిన రోజు ఆ దేవకిలో చావు భయం. అదే నా గెలుపు. చలపతి, మేడం, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దేవకి అసలు కూతురెవరో త్వరగా తెలుసుకో. అది మన ప్లాన్కి అడ్డు రాకూడదు. సరే మేడం. సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అవ్వలేదు. అంటే ఏదో ప్లాన్ ప్రకారమే చేశారు మేడం. ఎవరో మన ఇన్స్టిట్యూట్ పరువు తీయాలని ఇలా చేశారు. పేపర్ లీక్ అవ్వడం, అది మీడియాకి పబ్లిక్కి ఇంత త్వరగా స్ప్రెడ్ అవ్వడం చూస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. అది ప్రీవియస్ పేపర్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే మన ఇన్స్టిట్యూషన్ పరువు మొత్తం పోయేది. ఐఎమ్ సో సారీ రాధా. మీడియా వాళ్ళు అమ్మని క్వశ్చన్ చేస్తుంటే నేను తట్టుకోలేక నువ్వే రెస్పాన్సిబుల్ కదా అని ఆన్సర్ చేయమన్నాను. నేను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంకా మన టైం బాగుండి బై మిస్టేక్ ఎవరో లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకెళ్లారు. లేదంటే అసలు ఒరిజినల్ పేపర్స్ ఇక్కడే కదా ఉంది. అసలు ఇవాల్టి ఇంటర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్స్ ఈ గదిలో లేవు మేడం. లేకపోవడం ఏంట్రాదా? నిన్న మీరే కదా అన్ని సెట్ చేశారు. ఇక్కడే సెట్ చేసినట్టుగా అందరినీ నమ్మించాం మేడం. నిజానికి ఒరిజినల్ పేపర్స్ని లైబ్రరీ బ్యాక్ కాన్ఫరెన్స్ రూమ్లో దాచాం. ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ని సెట్ చేశాం. ఎందుకు? ఇలాంటిదేదో జరుగుతుందని రాధకి ముందే అనుమానం వచ్చింది సార్. తనిచ్చిన ఐడియా ప్రకారమే ఇదంతా చేశాం. మీకు కూడా చెప్పకుండా మేమే డెసిషన్ తీసుకున్నాం. సారీ మేడం. మీతో చెప్పకూడదని కాదు, కానీ ప్రెజెంట్ ఎవరిని నమ్మలేని పొజిషన్లో ఉన్నాం. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. చేసేది మంచి పని అయినప్పుడు చెప్పాల్సిన అవసరం, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు రాధా. వెరీ గుడ్ రాధా, చాలా తెలివిగా ఆలోచించావు. లేదంటే వీటి ప్లేస్లో ఉండాల్సిన ఒరిజినల్ పేపర్స్ లీక్ అయ్యేవి. మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. అమ్మా నాన్న మీ ఇద్దరిని ఎందుకు నమ్ముతారో నాకిప్పుడు అర్థమైంది. హలో, చెప్పు శ్వేత. యా ఎవ్రీథింగ్ క్లియర్. వస్తున్నాను. 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే? ఎవరమ్మా? నా కాలేజ్ ఫ్రెండ్ శ్వేత అమ్మా. వాళ్ళు విలేజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మీద ఒక డాక్యుమెంట్ చేశారంట. మనకి యూజ్ అవుతుందేమోనని నేను చూస్తానని చెప్పాను. అక్కడికే వెళ్తున్నాను. గుడ్. ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అప్పుడే ఆలోచించడం స్టార్ట్ చేసావమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్న. అమ్మా నేను వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ మా. సార్, ఈరోజు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందని మనం రిలాక్స్ అవ్వడానికి లేదు సార్. దీన్ని ఎవరు చేస్తున్నారో, దీని వెనక ఎవరున్నారో మనం తెలుసుకొని తీరాలి. ఇక దీని గురించి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. దేవకి, రాధా, మీ మేడం బాగా టెన్షన్ పడింది.
తనకి రెస్ట్ అవసరం. మేము ఇంటికి వెళ్తాం. నువ్వు మనోహర్ ఎగ్జామినేషన్ అరేంజ్మెంట్స్ అన్ని మీరే చూసుకోండి. అలాగే సార్. జాగ్రత్త మేడం. కంగ్రాచులేషన్స్ మేడం, మీ ప్లాన్ వర్కౌట్ అయింది. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? ఎగ్జామినేషన్ అరేంజ్మెంట్స్ నువ్వు చూసుకో. నా ఫ్రెండ్ గురించి ఒక చిన్న క్లూ దొరికింది, అక్కడికి వెళ్ళొస్తాను. ఓకే, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ గురించి ఎంక్వైరీ చేసుకో. థ్యాంక్ యూ. బాయ్. నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేను ఇలా ఓడిపోవడానిక నిన్న ఇంటికి పంపించింది? నా దృష్టిలో వేస్ట్ పేపర్స్. గెట్ లాస్ట్. Hey! నువ్వు అనాథవా? అవును మేడం. అలా సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పు. మేడం, మీరు ఆవేశపడకుండా ఆలోచిస్తానంటే నేనొక మాట చెప్తాను. అసలు మీరు నాతో ఏం చెప్పారు? సో అనాథగా చాలా కష్టాలు పడ్డావన్నమాట. అవును మేడం. నాకు ఈ జాబ్ ఇస్తే మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ మేడం, ఒక మంచి జీవితం, సమాజంలో గౌరవం కావాలంటే డబ్బు ఉండాలి. అందుకే నాకు ఈ జాబ్ కావాలి మేడం. నువ్వు కోరుకున్నవన్నీ నేనిస్తాను, కుటుంబంతో సహా. ఏమంటున్నారు మేడం? నీకు అమ్మా నాన్నని, కోట్ల కొద్ది ఆస్తిని, సమాజంలో గౌరవాన్ని అన్నీ ఇస్తాను. కాదు కాదు, అవి దక్కే చోటికి నిన్ను పంపిస్తాను. బదులుగా నువ్వు నేనేం చెప్తే అది చెయ్యాలి. చేస్తావా? చేస్తాను మేడం. మీరు చెప్పినట్టుగానే నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు, సమాజంలో గౌరవాన్ని ఇచ్చారు, ఆస్తినిచ్చారు. ఇన్ని ఇచ్చిన మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి మేడం? మీకు ఫేవర్గా ఒక పని చేయడం. చేస్తాను, బట్ దానికి నాకు ముఖ్యంగా టైం కావాలి.
నాకు ఆ టైం ఇవ్వండి మేడం. నేనే వాళ్ళ కూతురు గాయత్రి అని నమ్మడం వరకు ఓకే, కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకునేట్టు నటించాలిగా. అప్పుడే మన ప్లాన్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు దేవకి మీద ద్వేషంతో అది చేయి ఇది చేయి అని ఫోర్స్ చేయకండి. పేపర్ లీక్ చేయమన్నారు, మీరు చెప్పినట్టే నేను చేశాను. చివరికేమైంది? అది కాస్త ఫేక్ అని తేలిపోయింది. ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా నేను దొరికిపోతాను. అప్పుడు మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. నన్ను అక్కడికి పంపించడంలో మీ స్వార్థం ఉండొచ్చు, కానీ మీ వల్ల నాకు మేలు జరిగింది. నాకు ఆ కృతజ్ఞత ఉంది. అందుకే చెప్తున్నాను, మీ పంతం పగ నేను నెరవేరుస్తాను. మీరు కోరుకున్నట్టుగానే ఆ దేవకి మీ ముందు ఓడిపోయేలా చేస్తాను. శభాష్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. వాళ్లతో కలిసిపోయి ఆ ప్రేమానురాగాల్లో మారిపోతావేమో అనుకున్నాను. తనని అమ్మ అనకుండా ఆ దేవకిని ఓడిస్తానన్నావు చూడు, ఇక్కడే నువ్వేంటో తెలుస్తోంది. డబ్బు తప్ప ఏ ప్రేమ అభిమానం నిన్ను కదిలించలేవు. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. కానీ నేను చెప్పింది మాత్రం మైండ్లో పెట్టుకో. దేవకి ఓటమి, తన నాశనం నాకు కావాలి. అది జరగాలంటే ముఖ్యంగా ముందు మనం తొలగించాల్సిన అడ్డు వేరొకరున్నారు, ఆ రాధ. ఆ రాధ ఉండగా దేవకిని ఓడించలేము. సో ముందు తన మీద కాన్సంట్రేట్ చెయ్యాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మీ పంతంని నేను నెరవేరుస్తాను. గుడ్. నేను అనుకున్న దానికన్నా చాలా షార్ప్గా ఉన్నావు. ఐ అప్రిషియేట్ దట్. నీకే హెల్ప్ కావాలన్నా నాకు వెంటనే కాల్ చేయి. ఏది ఏమైనా నువ్వు రాధా ఇవాళ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ పరువు కాపాడారు. లేకపోతే ఎంత బ్యాడ్ నేమ్ వచ్చేది. స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. మేడం, ఈ క్రెడిట్ మొత్తం రాధదే. తను చెప్పింది చెప్పినట్లు చేశానంతే. పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావే. ఆడపిల్ల సలహా పాటించానని చెప్పుకోవడానికి మగాడిగా నువ్వు సిగ్గుపడవా? తప్పే ఉంది బామ్మగారు. మంచి ఎవరు చెప్పినా వినాలి. అందులో ఆడ మగ తేడా ఏంటి? ఏ మీ మాట మీద కుటుంబం మొత్తం నడుస్తున్నారు కదా. మరైతే మీ మాట కూడా వినకూడదా? నేనంటే పెద్దదాన్ని, అనుభవం ఎక్కువ, అందుకే అందరూ నా మాట వినాలి. మా ఆయన ముందు నేను అస్సలు నోరే మెదిపేదాన్ని కాదు. అవునవును, నోరెత్తనివ్వకుండా నోరేసుకుని పడిపోయేది. అయితే వాసు సార్ కూడా మేడం మాట వినరన్నమాట. నా కొడుకులు పెళ్ళాలకి లొంగిపోయే రకాలు కాదు. ఫుల్లుగా పెళ్ళాలని కంట్రోల్లో పెట్టుకుంటారు. నేను ఈవిడ గారి కొడుకుని తిట్టే తిట్లు వింటే ఊరేసుకుని ఉండేది. రారాధా, ఎక్కడికెళ్ళావమ్మా? ఇంత ఆలస్యమైంది. అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు మేడం, చిన్న పనుంటే చూసుకొని వస్తున్నాను. అవునక్క, నాకో డౌటు. ఆ కీసు నీ దగ్గర ఒకటి, సపరేట్ కీ రాత్ దగ్గరే కదా ఉండేది. మరి ఆ కీ ఎవరు ఎలా తీసుంటారంటావు?
ఇప్పుడున్న టెక్నాలజీకి తెలివితేటలకి ఆ కీ తీయడం పెద్ద మ్యాటరింగ్ కాదు మాధవి. ఆ, అంతేలేండి. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఊరికే అన్నారా? మీ బొంద, మీకు ఆలోచించే బుర్ర లేక అలా అనుకుంటున్నారు. ఆ కీని ఈ పిల్లే ఎవరికైనా ఇచ్చి కావాలని అలా దొంగతనం చేయించిందేమో, ఎవరికి తెలుసు? అవేం మాటలత్తయ్య గారు, అలా చెయ్యాల్సిన అవసరం వీళ్ళకేంటి? ఇదిగో మీ అందరి దగ్గర ఇలా మెప్పు పొంది మంచిది అని అందర్నీ నమ్మించడానికి. నమ్మితే కదా ఎవరైనా ఎవరినైనా మోసం చేసేది. మీరు పొరపాటు పడుతున్నారు బామ్మగారు. నేను ఈ ఇంటి ఉప్పు తింటున్నాను. ఈ ఇంటికి మంచి జరిగే పనులే చేస్తాను, కానీ చెడ్డ పేరు వచ్చేలా అస్సలు చేయను. నాకు దేవకి మేడం గౌరవం నిలబెట్టడమే ముఖ్యం. నువ్వెవరివి నా కోడలి గౌరవం నిలబెట్టడానికి? నా కొడుకు కోడలి గౌరవం, ఈ ఇంటి పరువు ప్రతిష్ట నిలబెట్టేది ఇదిగో నా మనవరాలు గాయత్రి. నా దగ్గర ఒక క్లూ ఉంది మేడం. ఏంటి రాధా అది? దీని ద్వారా పోలీసులు అసలు దొంగని ఈజీగా క్యాచ్ చేస్తారు. పేపర్ లీక్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఇయర్ రింగ్ పడిపోయింది. ఆ ఇయర్ రింగ్ రాధకే దొరికింది.